యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలోనికి మనం వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ మాట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదానా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు తన యొక్క ఉత్తరములో ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నారు. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని వాడు తిరుగుచున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం మీ విరోధి అయిన సాతాను యొక్క లక్షణాలు. ఆమేన్. శత్రువు లక్షణాలు లేకపోతే సాతాను లక్షణాలు. ఆమేన్. దేవుని లక్షణాలు మనం ఎంత జాగ్రత్తగా వింటామో వీని లక్షణాలు కూడా మనకు తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. సాతానుకు ఏమున్నాయి? కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటి ప్రకారం వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఆ లక్షణాలు ఆయన స్వారూప్యంలో చేయబడి ఆయన పోలికలు చేయబడిన మన ద్వారా వాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకే వాడు తిరుగుతున్నాడట. వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు అని చెప్పండి పక్కన వాళ్ళతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, మీ శత్రువులను మీరు తెలుసుకోవాలని. మీ శత్రువు ఎవరో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. వాని లక్షణాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలని. నీ శత్రువు వాడని. దేవునికి స్తోత్రం. అందరి శత్రువులు కాదు. హల్లెలూయా. మా అమ్మ నాకు శత్రువు, మా నాయన నాకు శత్రువు, మా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు శత్రువు? దేవునికి స్తోత్రం. ఏ లక్షణాలు కలిగి ఉంటే ఆ లక్షణాలను బట్టి తెలుసుకోవాలి సాతాను మనకు శత్రువు అన్న సంగతి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి లక్షణం, వాని లక్షణం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ మాట. ఆ శోధకుడు ఆయన అనగా యేసు యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందరూ ఆమేన్ చెప్పండి. మొట్టమొదటిగా సాతాను యొక్క లక్షణం ఏంటంటే శోధించడం. ఏంటి? వాడు ఏం చేస్తాడు? వాడు శోధిస్తాడు. దేని ద్వారా శోధిస్తాడు అని అంటే అనుమానం పెట్టి శోధిస్తాడు. మొట్టమొదటి లక్షణం, సాతాను లక్షణం ఏంటి? అనుమానం. చెప్పాలి అందరు కూడా. అనుమానం. ఏం పెడతాడు వాడు? అనుమానం వచ్చిందా నువ్వు తెలుసుకోవాలా ఆ ప్రాంతంలోనికి సాతాను గారు వచ్చారని. హల్లెలూయా. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు వాడు? ఆయనను ఎట్లా శోధిస్తున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే. అంటే ఆయన నిజస్థితిని ఆయన మరిచిపోయేటట్టు కదా, ఆయన వాస్తవాన్ని కనబడకుండా చేసేటట్టు వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి తినంటాడు. హల్లెలూయా. అంటే వాడు అనుమానం పెట్టి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒరే సాతానా, నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేయడం ఏంటి? నేనే నిజమైన రొట్టె నీ లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ప్రభు యోహాను సువార్తలు అంటాడు చూడండి, 6వ అధ్యాయం 55వ వచనం నుండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనం నుండి. నా శరీరము నిజమైన ఆహారమును, నా శరీరమే ఒక నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయమునై ఉన్నవి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. ఆమేన్. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆయనను పట్టుకొని వీడు ఏమంటాడు? మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం, ఆయన ఎందుకు శరీరధారిగా మార్చబడ్డాడు? యోహాను 1:1లో మనం చూస్తే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఏమైంది? శరీరధారిగా మార్చబడి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలో ఆయన సంచరించారు. ఎందుకు అని అంటే ఆయన మనందరికీ జీవాహారముగా మార్చబడ్డానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన రక్తాన్ని కార్చింది మనకు జీవాన్ని ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. ఆయన శరీరము ఆయన రక్తము త్రినువాడు ఎప్పుడు ఏం కాడు? చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఈ నిజ స్థితిని మర్చిపోయేటట్టు చేసి అనుమానం పెట్టి వాడు ఏం చేయాలనుకుంటాడు? ఎప్పుడు కూడా మనను పడేయాలని చూస్తుంటాడు. హల్లెలూయా. ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి వాడు ఏం పెట్టాడు? సేమ్ ఇదే. తిండి దగ్గర ఉందంతా కూడా మర్మం. ఆమేన్. హల్లెలూయా. తిండి ద్వారానే వాడు శోధిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, క్షయమైన ఆహారము కోసం మీరు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కోసమే మీరు కష్టపడండి. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆమె జీవిస్తాడు. హల్లెలూయా. బ్రతుకుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. సాతాను మనల్ని శోధిస్తాడు. దేంతో శోధిస్తాడు? అనుమానం పెట్టి శోధిస్తాడు. హల్లెలూయా. కొంతమంది తిండి దగ్గర అనుమానం పడుతుంటారు, తినొచ్చా లేదా అని కదా. ఆమేన్. హల్లెలూయా. ఏది ఏమైనా తిండి దగ్గర ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే సమాప్తం చేసేసాడు యేసు ప్రభు. ఏం చేసేసాడు? సమాప్తం. కాబట్టి ఇప్పుడు ఏంటి? కృప ఏంటో తెలుసా? ఆయన శరీరాన్ని తింటున్న నీవు, ఆయన రక్తాన్ని త్రాగుతున్న నీవు నిత్య జీవము గలవాడుగా, ఎన్నడూ చనిపోని వాడుగా దేవుడు నిన్ను దీర్ఘాయుష్తో నిన్ను నింపి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అనుమానం పడొద్దు. అనుమానం అవమానాన్ని కలుగజేస్తుందని చెప్పండి ఇంకొకసారి. ఆమేన్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే వాడి లక్షణం శోధిస్తాడు. ఏం చేస్తాడు వాడు? ఆమేన్. ఏదైనా మంచి ఆఫర్ నీకు వచ్చిందనుకో, వెంటనే శోధన. ఏంటి? అనుమానం. నువ్వు చేయగలవా? నీతో అవుతుందా? ఎందుకు పిలిచాడో, అసలు అన్ని పిలిచేంత స్థితి ఉందా, నీకు అంత కెపాసిటీ అని ఇటువంటి అన్ని మైండ్లో పెట్టేసి ఏం చేస్తాడు వాడు? అనుమానం పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని కుమారులం, మేము దేవుని కుమార్తెం అంటే ఎవరు ఒప్పుకోరు? యేసు ప్రభునే ఒప్పుకోలేదు కొంతమంది ఇంకా. హల్లెలూయా కదా. మనల్ని ఒప్పుకుంటారా? ఆయన వాస్తవం ఏంటంటే మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. దేవునికి స్తోత్రం. అది వాస్తవం, అది నమ్మాలంతే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరలోకపు తండ్రికి కుమారులము, కుమార్తెలం మనము.
ఆమేన్. దేవునికి స్తోత్రం. మన నిజస్థితి మర్చిపోయేటట్టు చేసి మనల్ని శోధించి మనల్ని అనుమానంలో నుంచి వాడు తీసుకొని వెళ్ళి మనల్ని మింగాలని చూస్తుంటాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మెదలాలి. హల్లెలూయా. అనుమానం లేకుండా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నీ మీద నీకు అనుమానం వచ్చిందంటే చచ్చిపోతావు. ఆమేన్. నీ భార్య మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద అనుమానం వచ్చిందంటే ఆ కుటుంబం పటాపంచలైపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఇది ఎప్పుడు మనల్ని మనం ఎంటర్టైన్ చేయొద్దు వాటిని. దేవునికి స్తోత్రం. అది సాతాను యొక్క మొట్టమొదటి లక్షణం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలైంది, ఇంత ప్రార్థన చేస్తున్నాను, సరి అయిన జీవితం, సరి అయిన సెటిల్మెంట్, నాకు పిల్లలు, నాకు ఉద్యోగము, నాకు వ్యాపారము, నాకు సంబంధము అని నీరసించిపోద్దు, అనుమానపడద్దు. ఇంకా నాకు కాదన్నా, ఇంకా నాకు అవదన్నా, నాకు ఇంకా జరగదన్నా, ఇంకా కష్టమంట, నష్టమంట అని ఏమనొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా సాతాను ఏం చేస్తాడు మనకు? ఏం పెడతాడు వాడు? అనుమానముతో కూడిన శోధన అని చెప్పండి. నిజస్థితిని మర్చిపోయేటట్టు చేసి అనుమానం పెడతాడు వారు. హల్లెలూయా. రెండవదిగా చూడండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయము మొదటి మాట. జకరియా గ్రంథం 3 మొదటి మాట. జకరియా గ్రంథం 3 మరియు 1. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోవా నిలవబడిటయు సాతాను ఫిర్యాది అయిన అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమునకు కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరని వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడి ఉంటయు నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. అందరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండవ లక్షణం, సాతాను యొక్క లక్షణం ఏంటంటే ఫిర్యాదు చేస్తాడు. ఎవరికి? దేవునికే. ఫిర్యాదు అంటే కంప్లైంట్. హల్లెలూయా. కొంతమంది కంప్లైంట్ బాక్సులు ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎందుకు దగ్గుతున్నాడట, నేను టీవీ ఏమైనా అటాక్ అయిందా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు తుమ్ముతున్నాడంట, కరోనా మళ్ళీ ఏమైనా కనిపిస్తుందా కదా. ఫిర్యాదులు. ఆమేన్. వీడు ఎవరికి ఎడల ఫిర్యాదు చేస్తున్నారట? యెహోషువ ఎడల. యెహోషువ అంటే ఆ మోషే పరిచారకుడైన యెహోషువ కాదిన, ఈయన ప్రధాన యాజకుడైన యెహోషువ. ఆ యెహోషువ ఎదుట ఆ యెహోషువ గురించిన ఫిర్యాదు చేస్తున్నాడు. ఏం ఫిర్యాదు చేస్తున్నాడంటే కింద చదవండి, 4వ వచనం. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ఆమేన్ ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని అతని సెలవిచ్చాను. ఆమేన్. వాడి ఫిర్యాదు అంటే ఏంటంటే, నువ్వు యాజకుడని బాగానే చెప్తున్నావయ్యా, ఆయన వస్త్రాలు చూడు ఎట్లున్నాయో, ఎంత మురికిగా ఉన్నాయో, ఎంత పాపముతో నింపబడినాయో, ఎంత భయంకరమైన క్రియలతో నింపబడినాయి అని వాడు ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తున్నాడు. దేవునికి ఫిర్యాదు చేస్తుంటే ఒక దేవదూత వచ్చి ఏం చేశాడంట? ప్రధాన యాజకుడైన యెహోషువ యొక్క వస్త్రాలను, ఆయన దోషములను మొత్తం మార్చి పడేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన యొక్క అతిక్రమాలు కూడా, అతిక్రమం అంటే తెలిసి చేసేవి అతిక్రమాలు. మనకి ఇది పాపం అని తెలుసు, ఆయన చేసింటాం. ఇది బలహీనత అని తెలుసు, ఆయన పోయింటాం. ఇట్లా చెయ్యొద్దు అని తెలుసు, ఆయన చేసింటాం. అయితే వీడు ఏం చేస్తాడు? దేవుని దగ్గరే ఉంటాడు. వీడు ఉండి ఏం చేస్తాడు? ఫిర్యాదు చేస్తుంటాడు మన మీద ఎప్పుడు కూడా. చూడయ్యా, నువ్వు ఏదో పెద్ద వీళ్ళ కోసం ప్రాణం పెట్టావు, వీరి కోసం వెళ్ళావు, వీరిని రక్షించావు, వీరు బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, చూడు ఎంత మురికిగా ఉన్నారు, చూడు ఎంత భయంకరంగా ఉన్నారు, చూడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు? ఫిర్యాదు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి పని ఏం పని?
ఫిర్యాదు చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసయ్య పని ఏంటో తెలుసా? తన రక్తంతో నిన్ను నన్ను కడగడమే ఆయన పని. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిమము కంటే తెల్లగా చేసేసాడు మన దేవునికి స్తోత్రం. వాడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు? ఫిర్యాదు చేస్తూ ఉంటాడు, కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఈరోజు ఒకవేళ నీ జీవితం కూడా కంప్లైంట్లతో నింపబడిందంటే ఈరోజు మార్చుకో, మనసు మార్చుకో. ఆమెన్. ఎవరి మీద మనం కంప్లైంట్ చేసి అంత గొప్పలం కాదు మనం. ఆమెన్. కంప్లైంట్ అనేది మన జీవితంలోనికి ఎప్పుడు కూడా రావద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కంప్లైంట్లు చేస్తున్నావు కాబట్టి ఇంకా కంప్లీట్ కాకుండా ఉన్నావు. ఆమెన్. పరిపూర్ణతలోకి రాలేదు, ఇంకా ఫిర్యాదులు నీలో ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి తెలుసా? కంప్లైంట్స్ కాదు. ఆమేన్. ఆయన రక్తం చేత కడుగు ప్రభువా, వీరి దోషాన్ని పరిహరించు ప్రభువా, వీరి పాపాలని కదా. ఒకరి పాపాలు ఒప్పుకోవాలట, తప్పేం లేదు దాంట్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సడు ఫిర్యాదు చేసే పని ఎవరిది? చెప్పాలందరూ కూడా, ఎవరిదా పని? దేవునికి స్తోత్రం. వాని పని ఫిర్యాదు చేయడం. ఆమెన్. 3వ లక్షణం చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ మాట. యోబు 1:7. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. 3వ లక్షణం ఏంటో తెలుసా? తిరుగులాడే లక్షణం. ఇటు అటు తిరుగుతున్నాడంట వాడు. ఎవడో ఈ సైతాను పట్టిన వాళ్ళు కూడా ఒక దగ్గర ఉండారు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. కొన్నిసార్లు మందిరంలో కూడా కూర్చోలేరు వాళ్ళు. బయటికి లోపలికి బయటికి సైతాన్ తిప్పుతుందా ఎట్లా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్ కదా. తిరుగుతున్నాడంట సాతానుగాడు. ఏం చేసి వాడి లక్షణం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని బిడ్డల లక్షణం ఏంటి? కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతి క్షణం. అది దేవుని బిడ్డల లక్షణం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు యొక్క ఆశీర్వాదపు కేంద్రం, ఆకాశపు తెరవబడిన ఆకాశం క్రిందని కూర్చోబెట్టాలని ఇష్టపడితే మనం ఏం చేస్తుంటాము? సైతానుగా నమ్ముకొని వాని లక్షణాలు తీసుకొని, హల్లెలూయా, సర్ప సంతానంగా వాడు ఏం చేస్తుంటాడట? తిరుగులాడుతుంటాడు వాడు. ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ జర్నీ వద్దు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒక దగ్గర కుదురుగా కూర్చో. ఆమేన్. దేవుని సన్నిధిలో కూర్చో, తీర్మానం తీసుకో. ఆమేన్. దానియేలు ఏం చేశాడంట? తన మనసును నిబ్బరం తెచ్చుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నారట. సో మనం కూడా ఏం చేయాలా? ఆయన సన్నిధిలో కూర్చోవాలా. తిరగొద్దు ఎక్కువగా. చాలామంది ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటారు. అదేం తిరుగుడో మరి ఇప్పటికీ అర్థం కాలే. ఆమేన్. ఆ తిరుగుడు చూసి ఇంటోళ్ళు బయటోళ్ళు అందరూ నామకరణం చేసి పెట్టారు. ఏమని? తిరుగుబోతోడు అని, తిరుగుబోతుంది అని కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సైతాను యొక్క మంచి లక్షణాలని చెప్తున్నా. ఒకవేళ కొంతమంది అంటాడు వాని కాళ్ళలో చక్రాలు కాదు, దయ్యం పట్టింది. ఆమేన్. వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఒకడు తిరుగుతున్నాడంటే ఎక్కడ? సమాధుల్లో పడి తిరుగుతున్నాడు వాడు. వాడికి ఇండ్లు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అంతుంది. కానీ ఏం చేశాడు వాడు? వాడు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నాడు? కానీ ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, మంచి దేవుడు వాని ఒక్కను గురించి సముద్రమే దాటుకొని వచ్చాడు వాని బయటికి తీసుకురావడానికి. హల్లెలూయా. మళ్ళీ మామూలుగా కాదు, సేనా పట్టింది మనకి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గుడ్డలు ఉండవు ఒంటిపైన. ఆమేన్, హల్లెలూయా. సో వాడు ఎటువంటి వాడు? వాడికి వాడే గాయాలు చేసుకుంటూ తిరిగేవాడు. ఎందుకంటే వాడు తిరుగుతున్నాడు అటువంటి పరిస్థితుల మధ్యలో, సమాధులలో బడి తిరుగుతున్నాడు, జీవము లేని ప్రాంతంలో తిరుగుతున్నాడు. అయితే అటువంటి వాణిని నా ప్రభు ఏం చేశాడు?
దేవునికి స్తోత్రం, విడుదల కలగజేశాడు. ఎందుకంటే ఆయన విమోచనకర్త అయిన దేవుడు. హల్లెలూయా. అది సైతాను లక్షణం ఏంటి? మూడవదిగా తిరిగే లక్షణం. వాడు తిరుగులాడుతున్నాడట. ఎందుకు? ఎవడు నీతిమంతుడుగా ఉంటాడు, ఎవడు చుట్టూ దేవుడు కంచె ఉంది, ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు, ఎవరిని దేవుడు బ్లెస్ చేశాడు, ఎవడు దేవుడు అభివృద్ధి చేశాడు, వాళ్ళ వైపే వాని చూపు. బార్ షాపులో ఉన్న వాళ్ళని మేము పట్టించుకోడేనా? వ్యభిచార గృహాల్లో తిరిగే వాళ్ళని 2-3 సెటప్లు పెట్టుకునే వాళ్ళు జోలికి పోడైనా, ఎందుకంటే అదంతా మన కంపెనీ కదా కానీ అంటాడు. కానీ ఎవరు అనుకుంటాడంటే వాడు ఉదయాన్నే లేచి ఎవరైతే 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్తుంటారో, ఎవరైతే చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తుంటారో, ఎవరైతే బైబిల్ తీసి చదువుతుంటారో, ఎవరైతే దాన్ని ధ్యానిస్తుంటారో, ఎవరైతే క్రమముగా ఉపవాస ప్రార్థనలకు, స్త్రీల కూడికకు, ఆదివారపు ఆరాధనలకు, సువార్తకు, దేవుని సంబంధమైన విషయాల గురించి ఆసక్తి గలవారుగా, ఆ కార్యముల గురించి చింతాక్రాంతులుగా, దేవుని రాజ్య ప్రకటన కొరకు ప్రయాణాలు చేస్తుంటారో అటువంటి వారి వెనక తిరుగుతుంటాడు వాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు? తిప్పుతూ ఉంటాడు. కూర్చుంటే పరిస్థితులు మారుతాయి, కానీ కూర్చోకుండా చేస్తాడు వాడు. ఎందుకంటే ఇద్దరు కూర్చున్నారంటే అక్కడ ఒక సమాధానం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఇట్లా రాగానే ఇట్లా పోతూ ఉంటారు, వీళ్ళు ఇట్లా రాగానే ఇట్లా పోతుంటారు, ఇట్లా. ఎందుకు? అది సైతాన్ కాని పని. హల్లెలూయా. అంత ఈజీ కాదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకోవడం, ఇద్దరు కూర్చొని దేవుని గురించి మాట్లాడుకోవడం, దేవుని కార్యాల గురించి ధ్యానించడం అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే మధ్యలో తిరుగుబోతాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ప్రార్థన మందిరం రావాలని ప్రయాణం చేసినానా, వస్తా ఒకడు కలపడ్డాడన్నా వాని అందుకే యేసుప్రభు అంటాడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చాడు ఎవడన్నా వందనాలు పోతానే ఉండాలంటే ఆగొద్దు అంటాడు. ఎందుకంటే ఈ తిరుగుబోతే దయాలు కనబడతాయి కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాని పని ఏం పని? తిరుగుతూ ఎవడు నీతిమంతుడు, ఎవడు యథార్థవంతుడు, ఎవడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, వాని ఏం చేద్దామని వాడు బాధ అంతా అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత చూడండి వాని యొక్క లక్షణము. మత్తయి సువార్త దానికంటే ముందు మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 1వ వచనం. మొదటి దినవృత్తాంతంలో 21:1. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఒరే దేవుని ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు, నిత్యము దేవుని స్తుతించేవాడు, దినమునకు 7 మార్లు దేవుని గణపరిచే అతన్ని కూడా వదలలేదు సాతాను. ఏం చేశాడంట? సైతాను యొక్క లక్షణం ఏంటంటే ప్రేరేపిస్తాడు. దావీదును ఏం చేశాడు? ఇంకొక మారు విశ్వాసులుగా మనం కూడా ప్రేరేపిస్తాడు. కొన్ని విషయాల్లో భద్రంగా ఉండాలా. ఏ విషయంలో ప్రేరేపించాడు? ఒకసారి ఇశ్రాయేల్ జనసంఖ్య ఒకసారి కౌంటింగ్ చేద్దామని, వాస్తవంగా దేవుని ఆశీర్వాదాలను లెక్కబెట్టాలని ప్రేరేపణ చేశాడు వాడు. దేవుడు ఎటువంటి దేవుడు? ఆకాశపు వాక్యాలను విప్పి కదా అబ్రహాముతో చెప్పాడు ఏమని? నీ సంతానమును ఆకాశపు నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అంత ఎక్కువగా ఆశీర్వదించబడింది ఇశ్రాయేల్ జనాంగం. కానీ ఇక్కడ ఏం ప్రేరేపిస్తున్నాడు వాడు అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఒకసారి లెక్కబెట్టు అన్నట్టు. అంటే వాడు ఏం చేస్తున్నాడు? దావీదును ప్రేరేపించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని దృష్టిలో ఇష్టం కాలేదు. ఆమేన్. అక్కడ ఉన్న మంత్రి గారికి కూడా ఇష్టం అనిపించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడయ్యా, ఎందుకయ్యా అటువంటి పని చేయడం, మనం అది కరెక్ట్ కాదన్నట్టుంటే ఆ మాట ఏం కాలేదంట, చెల్లలేదని వాక్యం చెప్తుంది. కారణం ఏంటంటే ప్రేరేపించింది ఎవరు? సైతానుగాడు. హల్లెలూయా, ఆమేన్. వాడు ఏం చేస్తుంటాడు? తాగు అని ప్రేరేపిస్తాడు, తిరుగు అని ప్రేరేపిస్తాడు.
ఏం కూర్చుంటాలే, పా పా అని ప్రేరే, ఏం కలుస్తావులే. ఏమేన్ వాళ్ళని వీళ్ళని ఏం చేయగలుపుతాలే, పా, నీ అంత పరిశుద్ధుడు లేడు, పా, చూసినాపా. హల్లెలూయా. వాడు ప్రేరేపిస్తాడు, వాడు వాక్యానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తాడు అని చెప్పండి పక్కన వాళ్ళతో. ఆమేన్. పరిశుద్ధాత్ముడు కూడా ప్రేరేపిస్తాడు, అది వాక్యానుసారమైన ప్రేరేపణ ఉంటుంది. అది ఆది సంఘంలో వాళ్ళకిచ్చిన ప్రేరేపణ ఎటువంటిదంటే, వారు తమ చిరస్థర ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వాళ్ళ ప్రేరేపణ ఆత్మ ద్వారా కలిగినది. ఎవరు కూడా నాది అని అనుకోలేదంట. అంటే సెల్ఫిష్నెస్ లేదు ఆది సంఘంలో, స్వార్థమైన బుద్ధి లేదు. మనమంతా ఒకటి, వీఆర్ వన్ అన్న ఆలోచన వాళ్ళకు కలిగింది పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణతో. ఆమేన్. కానీ సాతాను ఇక్కడ ఏం ప్రేరేపిస్తున్నాడు? దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ప్రేరేపిస్తున్నాడు. అది చాలా భయంకరమైనది. దానికి పర్యవసానంగా ఏం జరిగిందో తెలుసా? దేవుడు తన ప్రవక్తను పంపి దావీదుతో అన్నాడు, నువ్వు అజ్ఞానంగా ప్రవర్తించావు, అపవాదికి చోటిచ్చి ప్రవర్తించావు, గడి 3 పనిష్మెంట్లు నీకు ఇస్తున్నాను అన్నాడు. అన్నీ 3 3 సంవత్సరాలు కరువు కదా, 3 నెలలు శత్రువు చేత తరమబడతావు, 3 రోజులు భయంకరమైన తెగులు అన్నాడు. అని దావీదు ఏనా బీనా సీనా మల్టిపుల్ చాయిస్, నువ్వు ఏం చెప్తా చేస్తానన్నాడు. ఇప్పుడు దావీదుకు తలకాయ మొత్తం తిరిగిపోయింది. ఎందుకు? ఓయమ్మ, అన్ని భయంకరమైనవే నాయనా. బుద్ధి గడ్డి తిని ఇటువంటి ప్రేరేపణ చేసి నేను ప్రేరేపించబడి ఇట్లా ప్రవర్తించానని ఇంకా రకరకాలుగా. కానీ ఏం జరిగింది తెలుసా? ఆ 3 రోజుల్లో, ఒక రోజులో సగం పూటలో ఒక్కసారి దేవదూత వచ్చేట ఖడ్గం తిప్పితే 70,000 మంది చచ్చిపోయారట. ఇంకా దావీదు కన్నీరు మున్నీరయ్యాడు. బుద్ధి తక్కువ, నేను చేసిన దానికి నా ప్రజలు ఏం చేసినారయ్యా? నాయనా, నువ్వు కృప కలిగిన దేవుడవు నాయనా, నువ్వు కృపామయుడవయ్యా, శాంతమూర్తి అని ఆయన ప్రేరేపణ ప్రార్థన చేసుకుంటే ఆ శిక్షను తప్పించుకున్నాడు. సో సైతాను గడ మనం కూడా ఏం చేస్తాడు? మనం కూడా చాలాసార్లు అట్లా ప్రేరేపింపబడి తప్పులు చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినామా లేదా? అవునా కదా? కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చిన్న పొద్ద మారితే ఏమవుతుంది? అది వేసింటాం. ఆమేన్. అది కుచ్చుకుంటూ ఉంటుంది ఇంకా రోజంతా. అయ్యో దేవా దేవా దేవా, హల్లెలూయా. ఒప్పుకునేంత వరకు కదా అది మనకు ఎంతగానో ఉంటుంది. అటువంటిది వచ్చిందంటే ఇంకా నీలో ఆత్మ ఉన్నట్టే. ఏమన్నా నాకేం పెద్దగా ఫీలింగ్స్ లేవు, నాకు పెద్దగా అనిపిస్తుంది అంటే వదిలేసిపోయినాడేమో చూసుకో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, వాని యొక్క లక్షణములలో ఇంకొక లక్షణం ఏంటి? ప్రేరేపించే లక్షణం. చెప్పండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దాంతో చూడండి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక